దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇటీవల సాయి చంద్ టీ న్యూస్తో మాట్లాడారు. ఇప్పుడు చూద్దాం. తెలంగాణ నేలపై ఈరోజు జల సిరులు కురుస్తున్న సందర్భం. సాయి చంద్ గారు, తెలంగాణ ఉద్యమం సందర్భంగా అనేక గ్రామాల్లో మీరు తిరిగారు, పాటలు పాడారు. ఆ కరువు నేలగా మారిన తెలంగాణ ముఖ చిత్రాన్ని మనం చూస్తున్నాం. 10 ఏళ్ల తర్వాత మారిన బతుకు చిత్రాన్ని చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది? ఒక పాట రూపంలో ఆవిష్కరించాలంటే ఏం చెప్తారు? కేసీఆర్ అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనే పేరుతో పాటుగా కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అనే డెఫినేషన్ ఇవాళ తెలంగాణ ప్రజలు, తెలంగాణ పిల్లలు పాఠశాలల్లో రాసుకుంటున్నారు. వాస్తవానికి మాది పాలమూరు జిల్లా. పాలమూరు జిల్లా అంటేనే కరువుకు ఒక డెఫినేషన్, వలసలకు ఒక డెఫినేషన్, ఆకలి చావులకు ఒక డెఫినేషన్, ఆత్మహత్యలకు ఒక డెఫినేషన్. పాలమూరు జిల్లా అంటేనే ఒక డెజర్ట్, ఒక వేడి కలిగినటువంటి ఒక ప్రాంతం. ఈ ఎండగాలులు ఎక్కడొస్తాయి ఎక్కువగానంటే పాలమూరులోనే వస్తాయి. ఆకలి చావులు ఎక్కడున్నాయంటే పాలమూరులోనే వస్తాయని మీరు అడిగినట్టుగా మా పాలమూరులో ఆనాడు పాటల స్వరూపాలన్నీ చాలా వేరుగా ఉండేవి. గద్దరన్న రాసిన, గోరటెంకన్న రాసిన, అందశ్రీ రాసిన, ఇంకెవరు రాసినా కానీ కరువు మీద, కన్నీళ్ళ మీద, కష్టాల మీద, వలసల మీద, ఎగపోతల మీద, వలపోతల మీద పాటలు రాసినాం తప్ప పండుగల మీద, పబ్బాల మీద, సంతోషాల మీద, వేడుకల మీద పాటలు రాసిన చరిత్ర ఎప్పుడూ లేదు. ఈ 100 ఏళ్లలో ఆ పరిస్థితి లేదు అక్కడ. ఈ 100 ఏళ్ల కాలంలో నిజంగా మేము పాలమూరు గడ్డ మీద ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు నిజంగా ధన్యులుగా భావిస్తున్నాం. మేము ఈ కాలంలో జీవించినందుకు, సుపరిపాలకుడైన కేసీఆర్ గారి పరిపాలనలో మేమున్నందుకు ఈ తరంగా మేము చాలా అద్భుతంగా వాస్తవంగా ఫీల్ అవుతున్నాం. మా గడ్డ మీద వినిపించిన ప్రతి పాట పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులోనా, మా తెలంగాణలోనా అనే పాటని కొన్ని 100 సార్లు 100 ఊర్లలో వాడితే ఏడ్చిండ్రు జనాలు. వాళ్ళేడువా మేమేడువా, వాళ్ళేడువా మేమేడువా. ఏ ఊరికి పోయినా వాగు ఎండి పాయరో, పెదవాగు తడి పేగు ఎండి పాయరో, అందాల దుందుబి అల చంద్రవంక, జలమెరుపు తీగ అల పరుపు బండ, ఆరుగాలం పారెవాగుల నీటి సుక్క లేకపాయే, వాగు ఎండి పాయరో, పెదవాగు తడి పేగు ఎండి పాయరో. ఈ పాట పాలమూరు గడ్డ మీద వినిపించిన ప్రతి పాట కన్నీళ్ళు దుఃఖమే. గద్రన రాస్తే నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్లకు పన్నీరాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే చిన్ని తమ్మయ్యా, నీ జంటగా నేనుంటారా రాసిన్ని తమ్మయ్యా. ఈ పాట మా జిల్లాల 10 లక్షల మంది ఏడాదికి ఎర్ర బస్ ఎక్కి బొంబాయి వలసపోతుంటే తల్లిదండ్రులు బస్సులలో ఉండి కిటికీలలో టాటా చెప్తుంటే ఎంబడబడి అమ్మా నాయనా అని ఏడుస్తూ పరిగెడుతూ బస్సు ఎంబడబోతుంటే ఆ పిల్లల దుఃఖం చూసి రాసిన పాటలు. ఇది ఎవ్వరూ కాదనలేనటువంటి చారిత్రక సత్యాలు ఇవి. ఈ చిత్రాలని మేము కూడా కల్లారా చూసినాం. ఇంటికాడ పాలమూరులో ప్రతి ఊరిలో 60 ఏళ్ళు దాటిన ముసలోళ్ళు, 5 ఏళ్ళు దాటని పసిపిల్లలు తప్ప ఎవ్వరు యవ్వనస్తులు గ్రామాలలో లేనటువంటి పరిస్థితిని కళ్ళారా చూసినాం పాలమూరు గడ్డ మీద. సర్టెన్ చేంజ్ 2014 తర్వాత ఎర్ర బస్సులు మాయమైనాయి. ఆ ఎర్ర బస్సులలో తిరిగి పక్క రాష్ట్రాల నుంచి మా ఊర్లో పంట పొలాలు కోయటానికి, చెరుకు తోటలు కోయటానికి వలసలు తిరిగి ప్రారంభమైపోయినాయి. ఆనాడు అమ్మనాయనలు వలస పోతుంటే ఏడ్చిన ఈ పిల్లలందరూ కూడా హైదరాబాదులో గొప్ప గొప్ప చదువులు చదువుకోవటానికి గురుకుల పాఠశాలల్లో చేరిండ్రు. అద్భుతమైనటువంటి చదువులు చదువుతున్నారు. వాళ్ళందరికీ ఆరోగ్యకరమైనటువంటి తిండి పెట్టి చదువు చెప్తున్న సర్కారు ఈ కాలంలో నిజంగా ఉండటం అనేది చాలా మేము ధన్యులుగా ఫీల్ అవుతున్నాం. ఆనాటి కన్నీటి పాటలు వేరు, ఇప్పుడు మారిన పాట స్వరూపాలు కూడా వేరు. అదే కవులు కళల్ని మార్చుకోవాలి. ఆ కన్నీళ్లతో నిండిన కళల్ని విరిచేసి కళ్ళ ముందు కనబడుతున్న సత్యాల్ని రాయటానికి కూడా సిద్ధపడాలని తెలంగాణ కోరుకుంటున్నది. ఆనాడు ఇలాంటి పాటలు రాసి ప్రభుత్వాలనే కూల్చేసినటువంటి చరిత్రలు, రచయితలు, కవులు, గాయకులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేము కూడా ఊరూరు తిరిగి ఈ పాడినాం. కానీ ఆ చిత్రానికి ఈ చిత్రానికి చాలా తేడా ఉన్నది. అప్పుడు రాళ్ళు దేలి ఎండిపోయి ఎడారి లాంటి పాటలు మాగాణిలో రాస్తే ఇవాళ రాళ్ళు దేలిన నేలలో రతనాల రాసుల చూస్తిమి,
మోడు వారిన బీడులో మొలకెత్తె సిగురుల చూస్తిమి, కన్నీళ్లు నిండిన కళ్ళలో మా కలల పంటలు పండెనో, ఎండిపోయిన నేల నేడు మహగానిగా మారెనో, రాళ్ళు దేలిన నేలలో రతనాల రాసుల చూస్తిమి, మోడు వారిన బీడులో మొలకెత్తె సిగురుల చూస్తిమో. పాలమూరు జిల్లాలో ఏ నియోజకవర్గానికి పోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మిషన్ కాకతీయ అనే మొట్టమొదటి ప్రాజెక్టు ద్వారా, మైనర్ ఇరిగేషన్ ద్వారా చెరువులు అద్భుతంగా నింపిండ్రు. చెరువులని కలకలలాడే జల సిరులతో ఇవాళ కలకలలాడుతున్నాయి. ఇవాళ పాలమూరు అంటేనే ఒకనాడు తెలంగాణ అంటేనే మైగ్రేషన్, ఈరోజు ఇరిగేషన్. డెఫినేషన్ని మార్చేసినటువంటి నాయకుడు కేసీఆర్ అంటే కాలువలు, చెరువుల, రిజర్వాయర్ల నాయకుడు మా నాయకుడు. ఈ నాయకుడు ఈ సుపరి కాలంలో 800 సంవత్సరాలు గోస అనుభవించిన ఈ తెలంగాణ ఈ 8 ఏళ్ల కాలంలో నిజంగా నాయకులకే నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా ముందుకు పోతున్నది. మేము రాస్తున్నాం ఇవాళ, హృదయాలను గెలిచిందయ్యా మీ పాలన, తండ్రిని తలపించిందయ్యా మీ లాలన, సాకారం అయ్యిందయ్యా కలమీ వలన, మీరు లేకుంటే వచ్చేదా మన తెలంగాణ, మాటల తూటాల వర్షం కురిపించారు, మౌనంగా మార్పును మాకై రచయించారు, ఆత్మస్థైర్యానికే రూపం మీరు, అభివృద్ధి ఆత్మగౌరవ మారు పేరు, కోట్లాది హృదయపు కోటకు మీరే శాశ్వత మహారాజు, అయ్యా దండాలు దండాలయ్యా పెద్ద సారు, నూరేళ్ళు ఉండాలయ్యా కేసీఆర్. ఈ నోటు నుంచి కవులుగా మేము కూడా రాసినాం ఇంకొక పాట. మా జిల్లా చిత్రాన్ని చూసినప్పుడు ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మా జిల్లాలో పర్యటనలు చేస్తున్నప్పుడు ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి పనులని పరిగెత్తించిన అడుకున్న గేట్లను తెరిపించి, హరీష్ అన్న ఆనాడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్ననాడు మా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం దగ్గర తుమ్మిలో లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర వచ్చి లిటరలీ 15 రోజులు వండుకొని ఇరికిపోయిన గేట్లను తెరిచి గంగమ్మ, పాతాల గంగమ్మను పైకి తెచ్చినటువంటి నాయకులు కదా మా నాయకులు. అందుకనే చెప్పినాం, వలసలతో వల విలపించు కరువు జిల్లా, పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేసి, చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి, చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి, పాలమూరు తల్లి పచ్చ పైట గప్పుకున్నది, నా పాలమూరు తల్లి పచ్చ పైట గప్పుకున్నది, స్వరాష్ట్రమై తెలంగాణ విరాజిల్లుతున్నది, పరవశించి రాష్ట్ర వీణ నేడు పాట పాడుతున్నది.